మరినాగేశ్వర ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ధ్యానం నీ సహజ స్థితి నీలోనే ఉంది. వర్తమానంలో ఇప్పుడే నిశ్చలంగా, మౌనంగా, సాక్షిగా నిన్ను, నీ ప్రపంచాన్ని చూస్తూ ఉండు. వ్యాఖ్య లేకుండా నీవు ఏ పనిలో ఉన్నా అలవాటు చేసుకో. ఒక్కొక్క ఆలోచన అదృశ్యమై నెమ్మదిగా మౌనంలోకి జారుతావు. కొద్ది క్షణాల్లో శూన్యస్థితికి ఆకాశం అవుతావు. అదే చైతన్య స్ఫురణ, ఆత్మస్ఫురణ నీలో కలుగుతుంది. ఈ ప్రక్రియలో ఇలాంటి ఆత్మస్ఫురణతో ఏ పని చేస్తూ ఉన్నా నిష్కామ కర్మ అవుతుంది. నీవే శాంతి, ఆనందం. నీకు దుఃఖం, రోగం తాకవు. అవి శరీరానికి, మనస్సుకి మేఘాలే ఉరుముతాయి, వర్షం కురుస్తాయి, కానీ ఆకాశానికి అంటవు కదా. ఆకాశానికి సంబంధం లేదు. ఆకాశం సాక్షిగా ఆ మేఘాల ప్రవర్తనని చూస్తూ ఉంటుంది. అలా నీవు ఆకాశంలా సాక్షిగా చూస్తూ ఉంటావు. ఈ మారుతున్న సుఖ దుఃఖాలు ఈ మనస్సు నుంచి ఉద్భవిస్తున్నావని గుర్తిస్తావు. ఇది ధ్యానం యొక్క ఫలితం. నీకు శాంతి, బ్రహ్మానందం అంతరంగంలో అది ఉంది. దాన్ని గుర్తించి అందులోనే నీవు ఉంటావు. అందులోనే నెలకొని ఉంటావు. నీవే ఆనందము, శాంతిగా నిలబడి ఉంటావు. ఆత్మానుభూతిని పొంది ఉంటావు. నమస్తే.